ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత బయటకు నిప్పుల కుంపటిలా మారిపోయింది. వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె వ్యాధులతో బాధపడుతున్న వారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో వడగాలుల ప్రభావం కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి కూడా ఎండలు దాదాపుగా 44 డిగ్రీల పైన అయితే కనుక నమోదైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ ఎండలకు చిన్నపిల్లలు కావచ్చు, హార్ట్ పేషెంట్లు కావచ్చు, మరోపక్క గర్భిణీ స్త్రీలు కూడా పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఐఎండీ శాఖ కూడా ఇవాళ దాదాపుగా 46 డిగ్రీల పైన ఎండ ఉంటుందని చెప్పి ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ అప్రమత్తంలో భాగంగా ఇవాళ అటు జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఇప్పటికీ చూసుకోవచ్చు మనం 46 డిగ్రీల ఎండ దాటడం నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెరుకు శ్రీధర్ కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా సాయంత్రం 4 గంటల వరకు ఎవరు బయటికి రావద్దని చెప్పి ఒక లేఖను కూడా ఆయన విడుదల చేయడం. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నగరంలో ఏవైతే ప్రధాన కూడలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోపక్క ఎండలు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఎవరిని చిన్నపిల్లల సైతం నుంచి పెద్దవాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. మరోపక్క డాక్టర్లు కావచ్చు, అలాగే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ అధికారులు కూడా ఎవరైతే నీరసపడిపోయినటువంటి ఆ బాధితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తక్షణమే ఏదైతే నీడ ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ దాదాపుగా తడిగుడ్డ వేసి వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి ఐఎండీ శాఖ కావచ్చు, మరోపక్క జిల్లా యంత్రాంగం కూడా అలాగే డిఎంహెచ్ఓ శాఖ అధికారులు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎండవేడిని తట్టుకోలేక ప్రజలు కూడా పూర్తిగా దాదాపుగా శీతల పానీయాల వైపు కూడా వెళ్తున్నారు. దాదాపుగా నిమ్మరసం కావచ్చు, అలాగే కర్బూజా కావచ్చు, అలాగే దాదాపుగా లస్సీ కావచ్చు, మజ్జిగ తదితర ఏదైతే శీతల పానీయాలు ఉన్నాయో ఆ శీతల పానీయాల పైకి వెళ్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఎవరైతే ఆటో డ్రైవర్లు, అలాగే ఎవరైతే ఆటో కార్మికులు ఉండొచ్చు, మరి బస్సు డ్రైవర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఆ ప్రభుత్వం నుంచి కూడా దాదాపుగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదే దాదాపుగా ఈ ఎండ 46 డిగ్రీల నుంచి కూడా 50 డిగ్రీలు దాటితే కనుక పూర్తిస్థాయిలో కూడా బయటికి వచ్చే పరిస్థితే ఉండదని చెప్పి ఐఎండీ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో అలాగే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే కూలింగ్ ప్రాంతం ఉంటుందో ఆ కూలింగ్ ప్రాంతంలో కూడా వాళ్ళందరినీ పెట్టాలని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో ఆ ముసలి వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ చెట్ల కిందనే ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోపక్క మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఏదైతే జిల్లాలో జరగాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం దాదాపుగా ఈ ఎండకు సంబంధించినటువంటి హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి. హీట్ వేవ్స్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈరోజు దాదాపుగా ఈ ఎండకు సంబంధించినటువంటి వేడి గాల్పులు అలాగే వడగాల్పులు పూర్తిస్థాయిలో వీచిన నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరోపక్క ప్రభుత్వం కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ ఎండల తీవ్రతను రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెప్పి అటు ప్రభుత్వాలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా మనం గడిచిన 4 రోజులు చూసుకుంటే కనుక 44 డిగ్రీలు ఉన్నటువంటి ఎండ ఒక్కసారిగా 47 డిగ్రీలు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజలు అలాగే రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వాలు కోరుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాకేష్ తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.